అలర్జీ అలాగే ఆస్తమాకి సంబంధించినటువంటి వైద్య నిపుణులు 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది వారికి. వారే డాక్టర్ విష్ణురావు వీరపనేని గారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఆస్తమా ఉన్న వాళ్ళు పర్ఫ్యూమ్స్ యూజ్ చేయొద్దు అనేది నేను ఎక్కడో విన్నాను, చదివాను. ఇది నిజమా? కరెక్ట్ అమ్మా. ఎందుకంటే అసలు పర్ఫ్యూమ్ అంటే నేనేమంటానంటే అలర్జీ ఆస్మా ఉన్నవాళ్ళు ఎనీ స్మెల్ ఇంక్లూడింగ్ పర్ఫ్యూమ్, ఎనీ స్మోక్ ఇంక్లూడింగ్ అగరబత్తి, ఎనీ పౌడర్, ఎనీ డస్ట్ ఇంక్లూడింగ్ ఫేస్ పౌడర్. సో ఇవి కొంతమందికి పాయిజన్ లాగా పనిచేస్తాయి. వాళ్ళకి చాలా మైల్డ్ ఉన్నా, మోడరేట్ ఉన్నా, సివియర్ ఉన్నా కొంతమందికి పౌడర్ కొట్టుకుంటే పారిపోతారు రూమ్లో నుంచి. దయచేసి కొట్టుకోకండి బాబు అని. కొంతమంది పర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఆ రూమ్లో కూడా ఉంటారు, పారిపోతారు. కొంతమంది అగరబత్తి పెడితే పారిపోయేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే ఇవన్నీ కాకపోతే ఏంటంటే ఇది సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడ్డటువంటి సమస్య. కాబట్టి నేనేమంటానంటే టోటల్గా ఏం అవాయిడ్ చేయకండి. మీ సంస్కృతిని సాంప్రదాయాన్ని చక్కగా కాపాడుకోండి, అగరబత్తీలు పెట్టుకోండి, వాడుకోండి, కానీ బయట పెట్టుకోండి. తులసి మొక్క దగ్గర పెట్టుకోండి, ఇంకెక్కడన్నా పెట్టుకోండి, పైన పెట్టుకోండి, మంచిగా దండం పెట్టుకోండి, అన్నీ చేసుకోండి. కానీ కంటిన్యూస్గా ఇంట్లో పెట్టడం వల్ల మీరు గంటల పాటు దాన్ని పీలవాల్సి వస్తుంది. అప్పుడు ఊపిరితిత్తులు అనేవి మూసుకొని పోతాయి. కాబట్టి పర్ఫ్యూమ్స్ వల్ల మూసుకుంటాయి. సో అగరబత్తీల వల్ల, సాంబ్రాణి పొగ వల్ల, దాని తర్వాత కెమికల్స్ వల్ల, తర్వాత యాసిడ్ ఫ్యూమ్స్ బాత్రూంలో వాడే వాటి వల్ల, సిగరెట్ స్మోక్ వల్ల, బయట పొల్యూషన్ వల్ల, ఇండోర్ పొల్యూషన్ వల్ల, దేని వల్లనైనా ఈ ఊపిరితిత్తులు మూసుకొని పోవచ్చు. కాబట్టి వీటన్నిటికీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చిన్నపిల్లలు ఎల్కేజీ పిల్లల నుంచి పర్ఫ్యూమ్ కొడుతున్నారమ్మా, చాలా పొరపాటు. తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒకటే, దయచేసి పిల్లలకు పర్ఫ్యూమ్స్ కొట్టకండి. ముఖ్యంగా అలర్జీ ఆస్మా ఉన్న ఫ్యామిలీస్లో పర్ఫ్యూమ్ అనేటటువంటి దాన్ని తీసేయండి. దాని తర్వాత బాగా సువాసన వచ్చేటటువంటి సోప్స్, చాలా స్మెల్ వస్తాయి కదా, దానివల్ల కూడా పడదు. అంటే ఎనీ స్మెల్ చెప్పాను కదా, స్మెల్ ఉందంటే వాళ్ళకి పడదు, దూరంగా వెళ్ళిపోతారు. సో కాబట్టి ఇలాంటి కాస్మెటిక్స్ కానివ్వండి, ఏదైనా సరే ఆరోగ్యానికంటే ఎక్కువ కాదు. కాబట్టి ఎవరికైతే పడదో వాళ్ళు వాడొద్దు. ఎవరైతే నాకు ఇది పడట్లేదు అని నెత్తి నోరు కొట్టుకుంటారో వాళ్ళ మాట వినండి అని చెప్తాను నేను. ఫుడ్ విషయం ఖచ్చితంగా మాట్లాడాలి సార్. ఫుడ్ గురించి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో, ఖచ్చితంగా ఆస్తమా ఉన్నవాళ్ళు లేకపోతే అలర్జీ ఉన్నవాళ్ళు ఈ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి అంటూ ఏమైనా ఆహార పదార్థాలు ఉన్నాయా? అవేంటో తెలియచేయండి. ఫుడ్ గురించి నేనేం చెప్తానంటే అమ్మా, సో జనరల్గా యు ఆర్ ద జడ్జ్ ఫర్ యువర్ ఫుడ్. తినేది మీరు కదా, తెలిసేది మీకు కదా. మీరు తింటే నాకు తెలిస్తే బాగానే ఉండేది, అలాంటి సౌకర్యం లేదు. మీరు తింటే మీకే తెలుస్తుంది. కాబట్టి నేనేం చెప్తానంటే ఎవరు తింటే వాళ్ళకి వాళ్ళ బాడీ చెప్తుంది ఆల్రెడీ. కూల్ డ్రింక్ తాగారు, ఎలా ఉందో మీకు తెలిసిపోద్ది. అబ్బా గొంతు పట్టినట్టుంది, నాకు ఆయాసం వస్తుంది, నాకు ఎట్లెట్లో అయిపోతుంది అని చెప్తారు వెంటనే. ఐస్ క్రీమ్ తినగానే నైట్ నిద్రపోరు కొంతమంది, కూల్ డ్రింక్ తాగితే నిద్రపోరు, బయట ఏదో గప్చిప్ తింటారు నిద్రపోరు, తర్వాత బయట ఏదో పిజ్జాలు బర్గర్లు అవి ఇవి తింటారు, వాళ్ళకు కూడా జంక్ ఫుడ్ తీసుకుంటారు, పడదు. కాబట్టి ఏది పడుతుంది ఏది పడదు అనేది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాల్సింది. నెంబర్ 1, అతి చల్లటిగా ఉన్నాయి అవాయిడ్ చేయమని చెప్తాను నేను. చల్లటివి పుల్లటివి అవాయిడ్ చేయండి. కొంతమంది ఫుడ్ ద్వారా ఏ ఫుడ్ తిన్నా ఏం కాదంటారు, దాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే మనం ఎవరో చెప్పడానికి, తిన్నవాళ్ళు చెప్పాలి. సో నాకు పలాని నిమ్మకాయ తింటే నాకు విపరీతమైన ఆస్మాని వస్తుంది అని పేషెంట్ చెప్పినప్పుడు రావడానికి వీలు లేదే, పుస్తకాలు అది లేదే అంటే కుదరదు. పేషెంట్ చెప్పింది మనం వినాలి. అంటే వాళ్ళు ఏదైతే పడలేదు అంటారు. కొంతమందికి చేపలు పడవు, కొంతమంది చికెన్ పడదు, మటన్ పడదు, కొంతమందికి ఎగ్ పడదు, కొంతమందికి మిల్క్ పడదు, కొంతమందికి సోయా ప్రోటీన్స్ పడవు, కొంతమందికి పల్సెస్ పడవు, పెసలు పడవు, కందులు పడవు, వేరుశనగలు పడవు, మంచి శనగలు పడవు. సో కొంతమందికి నువ్వులు పడవు. ఒక్క నువ్వు గింజ తింటే కూడా అలర్జీ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఒక్క నువ్వు గింజ ఎంత ఉంటుంది చూడండి, ఇంత ఉంటుంది. అంటే చూసారా, బాడీ వద్దంటే వద్దే. అంటే కంట్లో నలుసులాగా, కంట్లో నలుసు పడితే ఎంత పెద్ద మనిషి అయినా ఇబ్బంది పడతాడుగా, అలాగే ఫుడ్ కూడా ఏది పడదు అనేది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. జనరల్గా మీకు ఏదైతే పడుతుందో అవన్నీ తినండి, హ్యాపీగా తినండి. మీకు పడంది మాత్రం మీరు తినకండి. ఎందుకంటే ఒకసారి నాకు ఇది పడట్లేదు అన్న తర్వాత, ఇప్పుడు కొంతమందికి ఏంటో తెలుసా, అరటిపండు తింటారు, సరే ఇదేందో నాకు తెలియదు సార్, ఇదే అరటిపండు ఒకసారి పడద్ది,
ఇదే అరటిపండు పడదు. ఇవి కూడా ఒక ప్రాబ్లం విన్నారు కదా, ఎందుకు ఇప్పుడు అరటిపండ్లు ఒక రకం ఉండవు కదా, ఎన్నో రకాలు ఉంటాయి. నెంబర్ 1, ఈ పండటం అనే స్టేజ్లు ఉంటాయి కదా, కొంతమందికి పచ్చి పడకపోవచ్చు, కొంతమందికి పండుగ పడకపోవచ్చు, కొంతమందికి ఒక టెంపరేచర్ అంటే ఒక లాంటి రైపనింగ్ ఉన్నాయి పడవచ్చు. అంటే ఎన్ని వేరియేషన్స్. కొంతమందికి ఫ్రై పడదు కానీ బాయిల్ చేస్తే పడుతుంది. ఇప్పుడు పల్లీలు ఉన్నాయి, బాయిల్డ్ పల్లీ పడుతుంది సార్, ఫ్రైడ్ పడదు సార్. అంటే ఫ్రైడ్లో ప్రోటీన్ అదే డీనేచర్ అవ్వదు. సో ఇట్లా అంటే ఏదైతే ముఖ్యంగా నేనేం చెప్తానంటే బాయిల్డ్ తినండి, ఫ్రై ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. సో అందులో ప్రోటీన్ అనేది డీనేచర్ అవ్వదు. బాయిల్డ్ చేస్తే ప్రోటీన్ అనేది మొత్తం డీనేచర్ అయిపోతుంది, అదే డిఫార్మిటీ అయిపోతుంది, ప్రోటీన్ స్ట్రక్చర్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది, కాబట్టి పడతాయన్నమాట. సో కాబట్టి కొంతమందికి కొన్ని అస్సలు పడవు. సో పడని వాటి జోలి పోకండి, దట్ లీడ్స్ టు ఎనఫిలాక్సిస్ అంటాం. ఫుడ్ ఎలర్జీ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. ఎనఫిలాక్సిస్, ఒక్క పల్లి తింటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఒక్క పెసర గింజ తింటే ఎనఫిలాక్టిక్ షాక్లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఒక్క రొయ్య తింటే సివియర్ ఎనఫిలాక్టిక్ షాక్లోకి వెళ్తారు. అంటే బీపీ పడిపోద్ది, ఊపిరాడదు, ఒళ్ళంతా దద్దులు వచ్చేస్తాయి, అసలు అన్కాన్షియస్ అయిపోతారు. దాన్ని ఎనఫిలాక్టిక్ షాక్ అంటాం, దాన్ని ఫుడ్ ఎలర్జీ అంటాం. కాబట్టి ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో ఎవరికి వాళ్ళే, ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకు ఎడ్రినలిన్, ఎపినెఫ్రిన్ అనేటటువంటి ఇంజెక్షన్స్ ఉంటాయి. సో అవి వాళ్ళు పక్కనే పెట్టుకోవాలన్నమాట. సో కొన్ని అది తర్వాత వీటికి ఇప్పుడు కొంతమందికి డస్ట్ వస్తే కూడా అంతే, వీటికి కూడా ఇప్పుడు పల్లీలు పడట్లేదు, దానికి సంబంధించిన ఇమ్యునోథెరపీ వస్తుంది. ఇప్పుడు ఆ పల్లీలనే మందుగా మార్చి దాన్నే పెద్దతో ఇస్తూ పోతా ఉంటే మళ్ళీ పల్లీలు పడతాయి. సో డస్ట్ కూడా ఇమ్యునోథెరపీ అంటాం. అదే డస్ట్ని ఒక మందులాగా చేసి ఒక చుక్కల్లాగానో ఒక టాబ్లెట్ లాగానో ఒక ఇంజెక్షన్ లాగానో ఇస్తే ఎంత డస్ట్కి ఎక్స్పోజ్ అయినా కూడా ఏం కాని పరిస్థితి, దీన్ని ఇమ్యునోథెరపీ అంటాం. కాబట్టి ఫుడ్ ఎలర్జీలకు కానీ, డ్రగ్ ఎలర్జీలకు కానీ, లేకపోతే ఇలాంటి అలర్జీలకు అన్ని ఇమ్యునోథెరపీ కూడా అందుబాటులో ఉందన్నమాట. ఏదైతే పడదో దానికి దూరంగా ఉండటము అలర్జీ ఆస్తమాలో ఫస్ట్ స్టెప్. సో వీటన్నిటికీ కూడా శ్వాసల్లో ట్రీట్మెంట్స్ అన్నిటికి ఉన్నాయి ట్రీట్మెంట్స్. ఫుడ్ విషయంలో ఎవరికైనా ఇబ్బంది అయినా వెంటనే కూడా ఫుడ్ ఎలర్జీకి అన్ని రకాలైనటువంటి టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి. ఏ ఫుడ్ పడట్లేదు, వెజ్జా నాన్ వెజ్జా, అన్ని టెస్ట్లు ఏది పడట్లేదో తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత ఏంటి మనకు సుఖం అంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు, పడని దాన్ని. సో అట్లా మనం ట్రీట్మెంట్ ఇంజెక్షన్ పరంగా ఉంటుందా? యాక్చువల్గా ఫుడ్ ఎలర్జీ ఇస్ ద టఫెస్ట్ ఎలర్జీ టు ట్రీట్. సో ఫుడ్ ఎలర్జీలో అవాయిడెన్సే ట్రీట్మెంట్. అంటే అవాయిడ్ చేయాలంటే ముందర తెలియాలి కదా, గుర్తించాలి కదా దేనికి హైయెస్ట్ ఎలర్జీ ఉందో చూసి దాన్ని తీసుకోవటం. కొంతమందికి ఏంటంటే టెస్ట్ పాజిటివ్ రావచ్చు కానీ వీళ్ళ బాగానే పడుతుంది, అది కూడా ఉంది. మళ్ళీ కొంతమందికి అందులో ఏమీ ఉండదు, వీళ్ళకి అసలు పడదు, టెస్ట్లు ఏమి ఉండదు కానీ వీళ్ళకి మాత్రం పడదు. సో ఇట్లా 2 రకాలు ఉంటాయి. కానీ అసలు పేషెంటే అసలైన జడ్జ్. నేను అరటిపండ్లు తింటే నాకు శుభ్రంగా పడుద్ది సార్, వద్దంటానికి డాక్టర్ ఎవరు? నాకు యాపిల్ తింటే హ్యాపీగా పడుతుంది సార్, వద్దంటానికి మనం ఎవరు? నాకు ఎగ్ తింటే అసలు ఏ ప్రాబ్లం లేదు సార్, 10 ఎగ్గులు తిన్నా నాకేం కాదు, తినండి సార్. నేను కొంచెం తిన్నా నాకు పడదు సార్, చెప్పాల్సిన అవసరం లేదు, తినకు, అంతే, అవాయిడ్ చేయి, అంతే అలా అన్నమాట.